అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క ఆదేశం మేరకు కోటి పిరమిడ్ల ధ్యేయంతో కోటి పిరమిడ్ల మహాయజ్ఞంలో భాగంగా సునీల్ పిరమిడ్స్ నెల్లూరులో ప్రారంభించడం జరిగింది. మా ఫ్యాక్టరీ తరపు నుంచి వుడ్, కాపరు, అక్రిలిక్, అల్యూమినియం, పేపర్ అనేక రకాల మెటీరియల్స్తో సుమారు 70 రకాల మోడల్స్ తయారు చేయడం జరుగుతున్నది. అంతేకాక కస్టమర్కి కావాల్సిన ప్రత్యేకమైనది కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇది వుడ్ పిరమిడ్ 2x2 సైజు, లోపల క్రాప్ సర్కిల్స్, దీనికి ఒక క్రిస్టల్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని గోడకు తగిలించుకునే ప్రొవిజన్స్ తోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సునీత ఫ్రమ్ నెల్లూరు. మేము పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటాము. కానీ ఇంట్లో ఒక పిరమిడ్ ఉంటే ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీ తెలుసు కాబట్టి ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల ఎంత ఎనర్జీని ఫీల్ అవుతాము అని, ఎంత హీలింగ్ అనేది మాకు తెలుసు కాబట్టి మేము ఇలాగ సునీల్ పిరమిడ్స్కి వెళ్ళి ఒక చైర్ పిరమిడ్ తీసుకున్నామండి. మేము మామూలుగా ఇంకా ఎవ్రీడే 3 అవర్స్ అట్లా ధ్యానం చేస్తాం కదా. మ్యాక్సిమం పిరమిడ్లో కూర్చొని చేస్తాము. థాట్లెస్ స్టేజ్ అనేది త్వరగా వస్తుంది మనకి. సునీల్ పిరమిడ్స్లో ఒక చైర్ పిరమిడే కాకుండా క్రిస్టల్ పిరమిడ్స్ అని, ఇంకా క్యాప్ పిరమిడ్స్ అని, జ్యువెల్స్ పెట్టుకునేదానికి కానీ, వాటర్ ప్యూరిఫై కానీ అన్నీ దొరుకుతాయండి. చక్కగా అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినంత ఏది కావాలో, ఏది అవసరమో, కార్లో పెట్టుకోవడానికి కానివ్వండి, మేమంతా అవన్నీ తీసుకున్నాము, వాడుతున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వుడ్లో 4 అంగుళాల నుంచి 4 అడుగుల వరకు అనేక సైజులు పిరమిడ్స్ తయారు చేయడం జరుగుతున్నది. ఇది పేపర్ పిరమిడ్. 2 వైపులా లామినేషన్ చేయడం వల్ల మనకి చెమట అది కూడా దీన్ని డిస్టర్బ్ చేయదు. పిరమిడ్లో ప్రత్యేకంగా మెటీరియల్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఏం కాదు. పేపర్తో చేసినప్పటికీ కూడా దాని ఫలితాన్ని మనము పొందవచ్చు. ఆ యొక్క షేపు మారనంత వరకు ఎంత పాతదైనా కూడా పిరమిడ్ అన్నది పని చేస్తూనే ఉంటుంది. ఇది క్యాప్ పిరమిడ్, తలకి పెట్టుకుంటారు ధ్యానం చేయడానికి వాడడానికి. మెటీరియల్ ప్లాస్టిక్ అయినంత మాత్రాన తక్కువేం కాదు. ఈ కోణం అన్నది చాలా ముఖ్యం. గీజా పిరమిడ్ కోణం అన్నది మన భూమి మీదకి ప్రమాణికము. ఈ పిరమిడ్ లోపల కేవలం ఇదైనా సరే ఒక టమాటా పెట్టి మీరు ప్రయోగం చేస్తే 15 రోజులైనా కూడా టమాటా కుళ్ళదు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైనది. ఇది క్యాప్ పిరమిడ్. కాపర్ క్యాప్ అనగా రాగి పిరమిడ్. ఇది కూడా తలకి పెట్టుకొని ధ్యానం చేయడానికి వాడతారు. ఈ మెటీరియల్ వల్ల, కాపర్ యొక్క గుణము వల్ల దాని యొక్క శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క అటామిక్ స్ట్రక్చర్ అన్నది ట్రయాంగిల్ షేప్. అందువల్ల కాపర్ అన్నది మరింత విశిష్టంగా ఉంటుంది. నా పేరు ఆలకుంట వెంకయ్య, రిటైర్డ్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ నెల్లూరు. నేను గత కొద్ది సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ఉంటాను. పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసినప్పుడు మనకు ఎనర్జీ లెవెల్స్ కొంచెం ఎక్కువగా బాడీలోకి వెళ్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మెర్కోబా పిరమిడ్ ఈ మధ్యకాలంలో కొన్నాను. అది సునీల్ గారని ఆకుతోట దగ్గర ఆయన కొత్తగా తయారు చేస్తూ ఉన్నారు. మామూలు పిరమిడ్ కన్నా కూడా ఈ మెర్కోబా పిరమిడ్ కింద ధ్యానం చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీ పోతున్నట్టు నేను గమనించాను. అది దానికి దీనికి తేడా. ఇది అల్యూమినియం, కంప్రెస్డ్ అల్యూమినియం షీట్ తయారు చేసింది, గోల్డ్ కలరు. దీన్ని వ్యాపార పరంగా అనగా దీని లోపల నగలు, డబ్బులు పెట్టుకోవడం వల్ల అది మరింత ఫలితాన్ని చేకూరుస్తుంది. ఇది వుడ్తో తయారు చేసినటువంటి క్రిస్టల్ పిరమిడ్. లోపల 7 చక్రాలకి సంబంధించి ప్రత్యేకంగా ఒక్కో చక్రాకి సంబంధించిన ఒక్కొక్క క్రిస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రిస్టల్ అనగా అది ఖనిజ సామ్రాజ్యంలో రారాజు. అనగా మనము నవరత్నాల ఉంగరం వేసుకున్నట్లుగానే క్రిస్టల్ వచ్చి యాంప్లిఫైయర్, ఉన్న శక్తిని పీల్చుకొని మరింత ఎక్కువ చేసి వదులుతుంది. అలా అది రిలీజ్ చేసినప్పుడు దాంట్లో పారామీటర్స్ యాడ్ అవ్వడం వల్ల దాని లక్షణాలు కూడా ఆ శక్తికి ఆపాదించబడతాయి. అందువల్ల మనం క్రిస్టల్ పిరమిడ్ పెట్టుకున్నప్పుడు మనలో 7 చక్ర ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఆ శక్తితో మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
నా పేరు విజయలక్ష్మి. శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణా కేంద్రాన్ని వెంకటేశ్వరపురం నెల్లూరులో మేము ప్రారంభించాము. సునీల్ గారి ఫ్యాక్టరీకి వెళ్ళి 2x2 పిరమిడ్లన్నీ కొనుక్కొని ఈ కేంద్రంలో తగిలించుకున్నాము అందంగా. ఈ ధ్యాన కేంద్రంలో 2x2 పిరమిడ్ల ద్వారా వచ్చే ఎనర్జీతో అలా కూర్చోగానే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు, డీప్లోకి వెళ్ళిపోతున్నారు. అంత బాగా ధ్యానం జరుగుతుంది ఈ కేంద్రంలో. కేవలము పిరమిడ్స్ వల్ల ఈ విధంగా పిరమిడ్లో చేసుకున్నంత శక్తి ఈ ధ్యాన కేంద్రంలో ఉంది. ఇది పిల్లో పిరమిడ్. దీని లోపల 36 కాపర్ పిరమిడ్స్, 1 కేజీ క్రిస్టల్స్, దానిపైన మనకి అవసరమైనటువంటి క్రాప్ సర్కిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది తల కింద పెట్టుకోవడము లేదంటే ధ్యానంలో వీపుకు పెట్టుకోవడము చేయవచ్చు. అసౌకర్యం లేకుండా ప్రత్యేకంగా దీనిపైన మళ్ళా కుషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం ధ్యానం అనే కాకుండా తలలో విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఉపయోగించి ఫలితాలు అనేక మంది పొందున్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు కలగజేస్తూ ఉన్నది. మాకు కనీసం వారానికి 2-3 ఫీడ్బ్యాక్లు కూడా వస్తూ ఉన్నాయి. అంత అద్భుతంగా ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా తయారు చేయడం జరిగింది. కేవలం ఇంట్లోనే కాదు, ట్రావెలింగ్లో కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు వీపుకు పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ అనేది లేదు అని నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. దాన్ని నేను మళ్ళీ ప్రయోగం చేశాను. 6 గంటలు ఏకదాటిగా ఏ విశ్రాంతి అవసరం లేకుండా చేయగలిగాను దీన్ని పెట్టుకుని. అంత గొప్ప ఫలితము వస్తుంది. పిరమిడ్ శక్తి గురించి నేను చెప్పడమే కాదు, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. పిరమిడ్ అనగా ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అని. దాన్ని మనం ఉపయోగించుకొని మరింత సౌకర్యంగాను మరింత సుఖంగాను ఉండవచ్చు. మీకు ఏ విధమైనటువంటి పిరమిడ్స్ కావాలన్నా అందజేయడానికి సునీల్ పిరమిడ్స్ ఎప్పుడూ రెడీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.